అనవసరంగా తనపై చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారని ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెట్టిన సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది. పీలేరు పట్టణానికి చెందిన ఆదినారాయణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అయితే తనను పోలీసులు అనవసరంగా కొట్టి వేధించారని, దీంతో తీవ్ర మనస్తాపం చెందారని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు స్పందించి తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారని సెల్ఫీ వీడియోలో చెప్పడం సంచలనంగా మారింది. అయితే మద్యం షాపు దగ్గర గొడవ జరుగుతుంటే అక్కడున్న గుంపుడు చెదరగొట్టడమే తప్ప ఎవరినీ కావాలని కొట్టలేదని పీలేరు సీఐ వివరణ ఇచ్చారు. నా పేరు ఆదినారాయణ. నేను వచ్చేసింది మేస్త్రి వర్క్ పని చేసుకుంటూ ఉండేవాడిని. నేను వచ్చేసింది మంగళవారం తెల్లవారుతో 8:30కి నేను వచ్చేసింది మబ్బుల సైట్లో పని చేస్తున్నాను. మా ఓనర్ వచ్చేసింది లోకనాథ్ రెడ్డి దగ్గర పని చేస్తున్నాను. ఆయన ఫోన్ చేస్తే నేను అక్కడికి పోతున్నాడు. నేను చిత్తూరు రోడ్లో పని చేస్తూ అక్కడ వైన్ షాప్ ఉంటే ఆ వీధిలో పోతే దగ్గర అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ వచ్చేసింది జేసీబీతో గాడి తీస్తుంటే, ఏం సార్ ఇక్కడ వచ్చేసింది అందరూ ఉన్నారు అని చెప్పేసి నేను అక్కడ బండి నిలబెట్టి నేను ఉన్నాను. అక్కడుంటే మన సిఐ యుగంధర్ గారు వచ్చేసింది అక్కడికి వచ్చినారు. అక్కడ వచ్చిన తర్వాత వచ్చేసింది, నువ్వేమన్నా ఇక్కడ వచ్చేసింది ఎవరు ఉండకూడదు ఏమి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసింది. నా బండి దగ్గర నేను పోతున్నాను. నన్ను వచ్చేసింది కాళ్ళు పట్టుకొని లాగి నన్ను కొట్టి నన్ను వచ్చేసింది హింసించినారు. ఆటోలో కూర్చోబెట్టినారు. తర్వాత వచ్చేసింది ఆటోలో వచ్చేసింది మళ్ళీ దింపి మళ్ళీ కొట్టినారు. మళ్ళీ వచ్చేసింది ఆటోలో కూర్చోబెట్టారు. మళ్ళీ వచ్చేసింది నన్ను దింపినారు. ఆ తర్వాత వచ్చేసింది పోలీస్ జీప్ వచ్చిన తర్వాత ఆ జీప్లో నన్ను కూర్చోబెట్టిన తర్వాత వచ్చేసింది, నువ్వు వచ్చేసింది రౌడీనా గోండానా అని చెప్పేసి నన్ను అడిగినారు. నేను ఎక్కడికి వస్తే అక్కడల్లా నువ్వు వస్తాను అని చెప్పేసి అన్నారు. నేను వచ్చేసింది ఓ మేస్త్రి పని చేసుకునేవాడిని సార్. నాకు 2 బిడ్డలు. ఓ బాబు వచ్చేసింది డిగ్రీ సెకండరీ చదువుతున్నాడు. ఆ బాబు పైన వచ్చేసింది కంప్లీట్ ఇచ్చినారు. నా పైన కంప్లీట్ ఇచ్చినారు. ఇంకో బాబు వచ్చేసింది ఇంటర్ సెకండరీ చదువుతున్నాడు. నేను వచ్చేసింది ఇప్పుడు వచ్చేసింది ఆత్మహత్య చేసుకోవాలనుకో ఈ సిఎస్ఆర్ కొట్టిన తర్వాత వచ్చేసింది